హాయ్ ఫ్రెండ్స్, సింగిల్ ప్రీమియం టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. మనం సింగిల్ ప్రీమియం పే చేయడం ద్వారా ఏ కంపెనీల నుండి మనం టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని పొందవచ్చు అనే కంప్లీట్ డీటెయిల్స్ని ఈ వీడియో ద్వారా చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ చేంజ్ యువర్ లైఫ్ పిక్ డైమండ్స్. ఇందులో మీరు ఒకేసారి ప్రీమియం పే చేయడం ద్వారా లైఫ్ లాంగ్ మీ ఫ్యామిలీకి ఆర్థిక భరోసాని కల్పించవచ్చు. అందువల్ల పాలసీ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబ భద్రతపై ఆధారపడి ఉంటాయి. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా మంచి ప్లాన్ని ఎంచుకుని మీ కుటుంబానికి ఫైనాన్షియల్ సెక్యూరిటీని పొందవచ్చు. నెక్స్ట్, ఈ సింగిల్ ప్రీమియం ప్లాను బెనిఫిట్స్ చెక్ చేసినట్లయితే ఫస్ట్ది లైఫ్ లాంగ్ ఫిక్స్డ్ టర్మ్ ప్రొటెక్షన్. ఇందులో మీరు ఇతర ప్లాన్లలా కాకుండా ఒకేసారి ప్రీమియం చెల్లిస్తారు. దాని తర్వాత పాలసీ టర్ము 10, 20, 40, 60 అలా ఎన్ని సంవత్సరాలు కావాలో అన్ని సంవత్సరాల పాలసీ టర్మ్ పెట్టుకుని ఆ పాలసీ యొక్క టర్మ్ ప్రొటెక్షన్ని పొందవచ్చు. నెక్స్ట్, సెకండ్ది నో రెన్యువల్. దీంట్లో మనం ఒకేసారి ప్రీమియం పే చేయడం ద్వారా తర్వాత ఏ విధమైన ప్రీమియం పే చేయాలనే భయం కానీ ల్యాప్స్ అవుతుందనే టెన్షన్ కానీ ఉండదు. నెక్స్ట్, థర్డ్ది ట్యాక్స్ డిడక్షన్. ఇందులో మనం కట్టే ప్రీమియంకి అండర్ సెక్షన్ 80C ప్రకారం ట్యాక్స్ డిడక్షన్ని పొందవచ్చు. అదేవిధంగా డెత్ బెనిఫిట్ అమౌంట్పై అండర్ సెక్షన్ 1010D ప్రకారం ట్యాక్స్ ఫ్రీగా అమౌంట్ని పొందవచ్చు. నెక్స్ట్, ఫోర్త్ది ఫ్లెక్సిబిలిటీ పేమెంట్స్. ఇన్ కేస్ రిస్క్ జరిగి మనకి డెత్ బెనిఫిట్ అమౌంట్ వచ్చినట్లయితే ఆ అమౌంట్ని మనం ఎట్ ఏ టైం కాకుండా ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్, ఈ పాలసీని ఎవరెవరు తీసుకోవచ్చో చెక్ చేసినట్లయితే ఎన్ఆర్ఐస్, జాబ్ హోల్డర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్, బిజినెస్ చేసుకునేవారు కూడా ఈ పాలసీని తీసుకోవచ్చు. నెక్స్ట్, ఈ పాలసీని తీసుకోవడానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి చెక్ చేసినట్లయితే సపోజ్ మనం సింగిల్ ప్రీమియం ద్వారా ₹1 కోటి పొందాలి అంటే ప్రతి కంపెనీకి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటనేది ఇప్పుడు చెక్ చేద్దాం. ఫస్ట్ది ఏజ్. దీంట్లో మినిమం ఏజ్ వచ్చి 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం 65 ఇయర్స్ అప్ టు 100 ఇయర్స్ వరకు కూడా కొన్ని కంపెనీలు అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, సెకండ్ది ఇన్కమ్. సపోజ్ జాబ్ హోల్డర్స్ అయితే వాళ్ళ ఇన్కమ్ పర్ ఇయర్ 4 lakhs అబోవ్ ఉండవలసి ఉంటుంది. అంతేకాకుండా బ్యాంక్ స్టేట్మెంటు, శాలరీ పే స్లిప్స్, ఫామ్ 16 వంటివి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వారు కూడా వారి ఇన్కమ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, ఎడ్యుకేషన్. ₹1 కోటి ప్లాన్ తీసుకోవాలి అనుకుంటే మినిమం డిగ్రీ అనేది ఉండాలి. నెక్స్ట్, కొంతమంది బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళకి డిగ్రీ లేకపోవచ్చు, కానీ బిజినెస్ మంచిగా రన్ అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర ITR రిటర్న్స్ తీసుకుని దాని ద్వారా ప్లాన్ని పొందవచ్చు. నెక్స్ట్, ఎన్ఆర్ఐ పర్సన్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఆధారంగా వాళ్ళకి పాలసీ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, మెడికల్స్ అనేవి వారి ఏజ్, వారి బాడీ మాస్ ఇండెక్స్ ఆధారంగా వారు మెడికల్ టెస్ట్ చేయించుకోవాలా లేదా అనేది కంపెనీ నిర్ణయిస్తుంది. దాని ప్రకారం మనం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఎన్ఆర్ఐస్ కూడా అక్కడ మెడికల్ చేసుకుని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, ఇందులో మరొక ముఖ్య విషయం ఏంటంటే మనం ఏమైనా టర్మ్ పాలసీ తీసుకునేప్పుడు మనకున్న హ్యాబిట్స్ కానీ ఏమైనా ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్, ఆపరేషన్స్ వంటివి జరిగి ఉన్నట్లయితే ముందుగానే మనం ఆ కంపెనీకి చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే మనం పాలసీ అంతా కంప్లీట్ అయ్యి మనకి ఇన్ కేస్ రిస్క్ జరిగి అమౌంట్ రిటర్న్గా వచ్చినప్పుడు ఆయా కంపెనీలు ఎంక్వైరీ అనేది జరుగుతుంది. అందువల్ల మీరు ఆన్లైన్లో అప్లై చేసినా సరే మనకి పాలసీ చేయకముందు నుంచే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసినట్లయితే ఆ పాలసీ అనేది రిజెక్ట్ అవ్వచ్చు. అందువల్ల మనం ముందుగా చెప్పినట్లయితే దాని ప్రకారం వాళ్ళు పాలసీ చేసి మనకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ టర్మ్ పాలసీ యొక్క డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే టాటా AI సంపూర్ణ రక్ష ప్రామిస్, ICICI ప్రొటెన్షియల్, ఐ ప్రొటెక్ట్ స్మార్ట్ ప్లస్, HDFC లైఫ్, క్లిక్ టు ప్రొటెక్ట్ సూపర్, యాక్సిస్ మ్యాక్స్ లైఫ్, స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్, బజాజ్ అలియన్స్ లైఫ్, ఈటచ్ 2, ఆదిత్య బిర్లా, డిజీ షీల్డ్, కొటాక్, ఈ టర్మ్, SBI లైఫ్, ఈ షీల్డ్ నెక్స్ట్, LIC యూ టర్మ్ ప్లాన్. వీటన్నిటికీ కూడా మినిమం ఏజ్ అనేది 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ అనేది 60 సంవత్సరాలు ఉండాలి. కానీ LICలో మాత్రం మ్యాక్సిమం ఏజ్ 40 సంవత్సరాలు మాత్రమే ఉంది. 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఈ LICలో ఈ యూ టర్మ్ ప్లాన్ని తీసుకోలేరు. అదేవిధంగా ఇందులో మినిమం బేసిక్ సమ్ ఇష్యూడ్ అంటే బీమా 50 లక్షలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ టాటా AIకి 25 లక్షలు, SBI లైఫ్కి 75 లక్షలు మినిమం తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, మ్యాక్సిమం బీమా వచ్చి నో లిమిట్ ఎంతనా తీసుకోవచ్చు. కానీ SBI లైఫ్లో మాత్రం స్మోకింగ్ చేయని వాళ్ళు ఎంతనా తీసుకోవచ్చు. కానీ స్మోక్ చేసేవాళ్ళు మాత్రం 99 లక్షలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అదే LICలో అయితే 5 కోట్ల వరకు మనం మ్యాక్సిమం బీమాని తీసుకోవచ్చు. నెక్స్ట్, ప్రీమియం పేమెంట్ టర్మ్ చెక్ చేసినట్లయితే సింగిల్ ప్రీమియం, రెగ్యులర్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం 3 ఉన్నాయి. దీని ప్రకారం మనం ఎన్ని సంవత్సరాలు ప్రీమియం పే చేయాలనుకుంటే అన్ని సంవత్సరాలు పెట్టుకుని దాని ప్రకారం మనం ప్రీమియం పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, పాలసీ టర్మ్ చెక్ చేసినట్లయితే మ్యాక్సిమం అన్నిటికీ 8 ఇయర్స్ దాటి ఉంది. కానీ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్కి మాత్రం పాలసీ టర్మ్ 55 సంవత్సరాలు మాత్రమే ఉంది.
అంటే 30 సంవత్సరాల ఉన్న వ్యక్తి పాలసీ 50 సంవత్సరాలు తీసుకున్నట్లయితే అతనికి 85వ సంవత్సరం వరకు మాత్రమే ఈ పాలసీ అనేది వర్తిస్తుంది. అదేవిధంగా ఎల్ఐసిలో కూడా 40 సంవత్సరాల పాలసీ టర్మ్ మాత్రమే ఉంది. అంటే ఇక్కడ కూడా 30 సంవత్సరాల ఉన్న వ్యక్తి 40 సంవత్సరాల పాలసీ టర్మ్ తీసుకుంటే 70 సంవత్సరాల వరకు మాత్రమే ఆ పాలసీ అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ మెచ్యూరిటీ ఏజ్. దీంట్లో మెచ్యూరిటీ ఏజ్ 100 ఇయర్స్ ఉన్నట్లయితే దాంట్లో నుంచి మీ ఏజ్ని మైనస్ చేస్తే మిగిలిన ఎన్ని ఇయర్స్ వస్తాయో అన్ని ఇయర్స్ మాత్రమే మీ పాలసీని తీసుకోగలరనమాట. అంటే ఇక్కడ 100 సంవత్సరాల మెచ్యూరిటీ ఏజ్ ఉన్నట్లయితే మీ ఏజ్ 30 సంవత్సరాలు అయితే 70 సంవత్సరాలు మాత్రమే మీరు పాలసీ టర్మ్ తీసుకోగలరు. అదేవిధంగా 85 సంవత్సరాలకి మీకు 30 సంవత్సరాలు ఉన్నట్లయితే మిగిలిన 50 సంవత్సరాలు మాత్రమే మీరు పాలసీని తీసుకోగలరు. ఈ విధంగా మెచ్యూరిటీ ఏజ్ని బట్టి మీకు పాలసీ ఎన్ని సంవత్సరాలు పెట్టుకోవాలనేది డిసైడ్ అవ్వచ్చు. నెక్స్ట్ 30 సంవత్సరాల ఉన్న వ్యక్తి పాలసీ టర్మ్ 20 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే అతనికి 50వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా పాలసీ అనేది వర్తిస్తుంది. ఇతను బీమా 50 లక్షలు తీసుకున్నట్లయితే ఎల్ఐసిలో సింగిల్ ప్రీమియం కింద 96,823 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా హెచ్డిఎఫ్సిలో 1,12,170 రూపాయలు, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్లో 1,80,408 రూపాయలు, టాటా ఏఏలో 1,42,560 రూపాయలు, యాక్సిస్ మ్యాక్స్లో 1,04,370 రూపాయలు, కొటాక్లో 1,11,938 రూపాయలు, ఆదిత్య బిర్లాలో 1,16,432 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. ఇదే వ్యక్తి ₹1,00,00,000 బీమా తీసుకున్నట్లయితే సింగిల్ ప్రీమియం కింద ఎల్ఐసిలో 1,64,598 రూపాయలు, హెచ్డిఎఫ్సిలో 1,91,134 రూపాయలు, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్లో 2,82,772 రూపాయలు, టాటా ఏఏలో 2,07,014 రూపాయలు, యాక్సిస్ మ్యాక్స్లో 1,84,302 రూపాయలు, కొటాక్లో 1,53,879 రూపాయలు, ఆదిత్య బిర్లాలో 2,01,902 రూపాయలు, ఎస్బీఐ లైఫ్లో 2,10,915 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇదే 35 సంవత్సరాల ఉన్న వ్యక్తి పాలసీ టర్మ్ 40 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే అతనికి 75వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా బీమా అనేది వర్తిస్తుంది. ఈ విధంగా పాలసీ టర్మ్ పెరిగే కొద్దీ కూడా ప్రీమియం అనేది పెరుగుతుంది. ఎల్ఐసిలో 50 లక్షల బీమాకు గాను సింగిల్ ప్రీమియం కింద 2,30,688 రూపాయలు, హెచ్డిఎఫ్సి లైఫ్లో 2,58,065 రూపాయలు, టాటా ఏఏలో 3,12,840 రూపాయలు, యాక్సిస్ మ్యాక్స్లో 2,71,065 రూపాయలు, కొటాక్లో 2,76,040 రూపాయలు, ఆదిత్య బిర్లాలో 2,26,567 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. అదే మనం ₹1,00,00,000 బీమా తీసుకున్నట్లయితే 40 సంవత్సరాలకు గాను ఎల్ఐసిలో 3,92,180 రూపాయలు, హెచ్డిఎఫ్సి లైఫ్లో 4,04,615 రూపాయలు, టాటా ఏఏలో 4,260 రూపాయలు, యాక్సిస్ మ్యాక్స్లో 4,69,895 రూపాయలు, కొటాక్లో 3,89,525 రూపాయలు, ఆదిత్య బిర్లాలో 4,04,865 రూపాయలు, ఎస్బీఐ లైఫ్లో 4,94,438 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మన ఏజ్ 85 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా కవర్ అయ్యేలా పెట్టుకున్నట్లయితే 50 లక్షల బీమాకు గాను సింగిల్ ప్రీమియం ద్వారా హెచ్డిఎఫ్సి లైఫ్లో 3,75,980 రూపాయలు, టాటా ఏఏలో 4,32,130 రూపాయలు, యాక్సిస్ మ్యాక్స్లో 4,04,672 రూపాయలు, కొటాక్లో 4,11,998 రూపాయలు, ఆదిత్య బిర్లాలో 2,94,665 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. అదే మనం ₹1,00,00,000 బీమా తీసుకున్నట్లయితే సింగిల్ ప్రీమియం కింద హెచ్డిఎఫ్సి లైఫ్లో 5,39,642 రూపాయలు, టాటా ఏఏలో 6,20,742 రూపాయలు, యాక్సిస్ మ్యాక్స్లో 6,89,190 రూపాయలు, ఆదిత్య బిర్లాలో 5,33,720 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ టర్మ్ ఇన్సూరెన్స్ సింగిల్ ప్రీమియం యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దీనివల్ల మరిన్ని వీడియోలను మీకు అందివ్వడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.